సుమంగురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మిత్రులారా, మనం ఇదివరకే ప్రాచీన తెలుగు సాహిత్యంకు సంబంధించినటువంటి కృతులు మరియు వాటి యొక్క కృతికర్తలు, అలాగే కృతిపతులు మరియు ఆ కృతులకు సంబంధించిన విశేషాలు, వీటిని గురించి మనం చర్చించుకోవడం జరిగింది. ఒక వీడియోలో అన్నీ కూడా మీకు ఒకే వీడియోలో అందించాను. చాలామంది ఆ వీడియోని ఫాలో అయ్యారు, మంచి రెస్పాన్స్ అనేది వచ్చింది. మరి అలాగే అయితే ఆధునిక కృతుల విషయం వచ్చినప్పటికీ ఆధునిక కృతులు ప్రాచీన కృతుల కంటే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీటిని ఒక 3 వీడియోలలో అందించే ప్రయత్నం చేస్తున్నాను. మొదటగా ఈ వీడియోలో ఒక 100 కృతులను పరిచయం చేస్తున్నాను. తర్వాత మరో వీడియోలో మరొక 100, తర్వాత వీడియోలో ఒక 100, అంటే ఒక్కొక్క వీడియోకి 100 కృతులు చొప్పున మీకు నేను పరిచయం చేస్తూ వాటి ప్రాథమిక అంశాలని నేను అందిస్తున్నాను. ఇవి మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి వెళ్ళినా మీకు స్పీడ్ రివిజన్లో ఎంతగానో ఉపయోగపడతాయి అని, ఇందుకోసం అంటే మీరు డిఎస్సికి అటెండ్ అవ్వండి, లేకపోతే టెట్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు అవ్వచ్చు, లేకపోతే జేఎల్స్ అవ్వచ్చు, లేదా నెట్ అవ్వచ్చు, సెట్ అవ్వచ్చు, డిఎల్స్ అవ్వచ్చు, పీజీటీ అవ్వచ్చు, టీజీటీ అవ్వచ్చు, అంటే ఎగ్జామ్ ఏదవని ఒక తెలుగు సబ్జెక్టుతో కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు మీకు ఏ కంటెంట్ అయితే అవసరమో ఆ కంటెంట్ అంతా కూడా ఈ విధంగా మీకు నేను ఈజీ వేలో అందిస్తున్నాను, ఒక సులభమైనటువంటి మార్గంలో అందిస్తున్నాను. వీటిని ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ వీడియోల్ని మీరు ఫాలో అయితే ఎగ్జామినేషన్ హాల్లో మీరు మంచి స్కోరింగ్ చేసేందుకు అవకాశం అనేది ఉంటుంది. సరే, ఇంకా మనం ఆలస్యం చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఆధునిక కృతులు, వీటికి సంబంధించిన మొదటి వీడియో ఇది. ఈ వీడియో అంతా పూర్తిగా చూడండి, ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయొద్దు. వీడియో మొదటి అంశం నుంచి అలాగే చివరి వరకు కూడా మీరు చూడండి. ఎగ్జామినేషన్ హాల్లో అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దృష్ట్యా ఈ వీడియోలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. సరే, ఇప్పుడు మనం ఈ వీడియోని టైంపాస్ కోసం చూడట్లేదు, మనం మార్కుల్ని గెయిన్ చేసేందుకు, వీలైనన్ని ఎక్కువ మార్కుల్ని పొందేందుకు మనం ఈ వీడియోని చూస్తున్నాం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఈ వీడియో మనం దేనికోసం చూస్తున్నామండి? కాంపిటేటివ్ ఎగ్జామ్లలో వీలైనన్ని ఎక్కువ మార్కులు సంపాదించేందుకు, పోటీ పరీక్షలలో మంచి మార్కుల్ని స్కోర్ చేసేందుకు, తద్వారా విజయ పతాకంని ఎగురవేసేందుకు అన్న దృక్కోణంతో మనం ఈ వీడియోని చూస్తున్నాం. సరే, మీకు ముందే చెప్పాను కదండి, ఈ వీడియోలో ఒక 100 ఆధునిక తెలుగు కృతుల్ని పరిచయం చేస్తున్నాను, వాటికి సంబంధించిన ప్రాథమిక అంశాలని ఇస్తున్నాను. మరో వీడియోలో మరికొన్నిటిని చూద్దాం. సరే, ఇప్పుడు ఈ 100 ఆధునిక తెలుగు కృతులు, వాటికి సంబంధించిన వివరాలని చూద్దాం. ఇక్కడ ఏమిస్తున్నాము? ఆధునిక కృతులు, వాటి కృతికర్తలు మరియు ఎవరైతే ఆ కృతులను రచించారో వారి యొక్క జననము, మరియు ఆ కృతులు లేదా వారి యొక్క ఆ కవుల యొక్క ప్రత్యేకతలు, అలాగే ఆ కవి ఏ ప్రాంతానికి చెందినవాడు, ఈ అంశాల్ని మనం ఇక్కడ చూస్తున్నాం. మొదటగా రైతు రామాయణం కావ్యం. రైతు రామాయణం అనేది ఒక కావ్యం. రైతు రామాయణం అనేది ఏంటండి? ఇది ఒక కావ్యం. రైతు రామాయణం అనేది ఒక కావ్యం. ఈ రైతు రామాయణం మరియు కార్పాస లక్ష్మి రైతు రామాయణం అనే కావ్యంను మరియు కార్పాస లక్ష్మి అనేటటువంటి ఈ గ్రంథంని, ఈ రెండింటిని రాసిన వారు ఎవరు? వానమామలై జగన్నాథాచార్యులు. చూడండి, వానమామలై వరదాచార్యుల వారు కూడా ఉన్నారు కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. వానమామలై జగన్నాథాచార్యుల వారు అన్న విషయాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి.
రైతు రామాయణం కావ్యంని మరియు కార్పాస లక్ష్మి అనేటటువంటి మరొక కృతిని, ఈ రెండింటిని రచించిన వారు వానమామలై జగన్నాథాచార్యులు వారు. ఈయన హరికథా ప్రవచనకారుడుగా ప్రముఖ ఖ్యాతిని అందుకున్నారు. హరికథా ప్రవచనకారుడు బిట్ అనేది రావచ్చు. క్రింది వారిలో హరికథా ప్రవచనకారుడు ఎవరు గుర్తించండి అని బిట్ అనేది రావచ్చు. వానమామలై జగన్నాథాచార్యులు. రైతు రామాయణం కావ్యంని, కార్పాస లక్ష్మి అనేటటువంటి ఈ కృతిని, ఈ రెండింటిని కూడా రచించిన వారు ఎవరండి? వానమామలై జగన్నాథాచార్యులు. తర్వాత ఈయన వానమామలై జగన్నాథాచార్యులు వారు 1910వ సంవత్సరంలో జన్మించారు. ఈయన ఎప్పుడు జన్మించారండి? 1910వ సంవత్సరంలో జన్మించారు. మరి రైతు రామాయణం కావ్యం యొక్క ప్రత్యేకత ఏమిటి? ఇది వ్యవసాయ పదకోశం అన్నదగినటువంటి గ్రంథం. ఈయన వానమామలై జగన్నాథాచార్యులు అనేటటువంటి హరికథా ప్రవచనకారుడు మరియు రైతు రామాయణం కావ్యం కర్త, కార్పాస లక్ష్మి కృతికర్త. ఈయన వరంగల్ జిల్లాలోని మడికొండ అనే ప్రాంతంలో జన్మించడం జరిగింది. వరంగల్ జిల్లా మడికొండ ప్రాంతానికి చెందినవాడు ఈ వానమామలై జగన్నాథాచార్యులు. తర్వాత ఇప్పుడు ఒక రచన పూర్తయింది, 2 రచనలు పూర్తయినాయి. 2 రచనలు మనం పూర్తి చేసుకున్నాం కదండి. తర్వాత రచన ఇప్పుడు పరిశీలన చేసినట్లయితే ఇప్పుడు 3వ రచనని చూద్దాం. 3వ రచన ఏంటి? ప్రచ్ఛన్న పాండవము. 3వ గ్రంథము ఆధునిక తెలుగు గ్రంథము ప్రచ్ఛన్న పాండవము. ప్రచ్ఛన్న పాండవము ఈ కృతికర్త ఎవరండి? అంబటి లక్ష్మీ నరసింహరాజు గారు. అంబటి లక్ష్మీ నరసింహరాజు గారు. అలాగే అంబటి లక్ష్మీ నరసింహరాజు గారు రాసిన కృతులేవి? ప్రచ్ఛన్న పాండవము, యదువీర విజయము, హనుమద్ విజయము, ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షం, సుమతి, శశిరేఖ, రుక్మాంగద, ద్రౌపది, పార్వతీ పరిణయం, శ్రీ వెంకటేశ్వర శతకం, యాదగిరి నృకేసరి శతకం, సాంబమూర్తి శతకం. వీటిని అంబటి లక్ష్మీ నరసింహరాజు గారు రచించారు. ప్రచ్ఛన్న పాండవము, యదువీర విజయము, హనుమద్ విజయము, ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షము, సుమతి, శశిరేఖ, రుక్మాంగద, ద్రౌపది, పార్వతీ పరిణయం, శ్రీ వెంకటేశ్వర శతకం, యాదగిరి నృకేసరి శతకం, సాంబమూర్తి శతకం. చూసారా? ఈయన శ్రీ వెంకటేశ్వర శతకము, యాదగిరి నృకేసరి శతకము, సాంబమూర్తి శతకము అన్న 3 శతకములని, పార్వతీ పరిణయము అన్న మరో కృతిని, ద్రౌపది, రుక్మాంగద, శశిరేఖ, సుమతి, గజేంద్ర మోక్షం, ప్రహ్లాద చరిత్ర, హనుమద్ విజయము, యదువీర విజయము, ప్రచ్ఛన్న పాండవము ఈ కృతులని ఈయన రచించడం జరిగింది. అంటే మొత్తం ఇక్కడ 13 కృతులు అంబటి లక్ష్మీ నరసింహరాజు గారివి అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మరేం లేదు, ఇక్కడ మీరు బట్టి పట్టాల్సిందే. అంబటి లక్ష్మీ నరసింహరాజు గారి రచనలు ప్రచ్ఛన్న పాండవము, యదువీర విజయము, హనుమద్ విజయము, ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షం, సుమతి, శశిరేఖ, రుక్మాంగద, ద్రౌపది, పార్వతీ పరిణయం, శ్రీ వెంకటేశ్వర శతకం, యాదగిరి నృకేసరి శతకం, సాంబమూర్తి శతకం అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. వీటిని, ఈ రచనల్ని ఏం చేశారు? 1892వ సంవత్సరంలో ఈయన జన్మించారు. ఇవన్నీ కూడా చూడండి. ప్రచ్ఛన్న పాండవము అన్నది నిర్వచన కావ్యము, యదువీర విజయము అన్నది నిర్వచన కావ్యము, హనుమద్ విజయము అన్నది నిర్వచన కావ్యము, ప్రహ్లాద చరిత్రము అన్నది నిర్వచన కావ్యము, అలాగే గజేంద్ర మోక్షము నిర్వచన కావ్యము, సుమతి అన్నది నాటకము, శశిరేఖ నాటకము, రుక్మాంగద నాటకము, ద్రౌపది నాటకము, తర్వాత పార్వతీ పరిణయము నాటకము, మిగిలినవి శతకములు. ఈ విషయాలు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈయన వరంగల్ జిల్లాలో
ములుగు తాలూకా ఆత్మకూరు గ్రామంలో జన్మించారు. అంబటి లక్ష్మీ నరసింహరాజు గారు వరంగల్ జిల్లా ఈ జిల్లాకి చెందినటువంటి కవి. ములుగు తాలూకా ఆత్మకూరు గ్రామానికి చెందినవారు. ఈ విషయాల్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇవి నెక్స్ట్ ఇప్పుడు ముందుకు వెళ్ళినట్టయితే ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఇప్పుడు బోయి భీమన్న గారి రచనల్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బోయి భీమన్న గారి రచనలు: దీపసభ, పాలేరు, కూలిరాజు, రాగవాశిష్టం, బాలయోగి, పైరుపాట, మానవుని మరొక మజిలి, జానపదుని జాబులు, పిల్లి శతకం, పాలేరు నుండి పద్మశ్రీ వరకు, గుడిసెలు కాలిపోతున్నాయి. ఇవి బోయి భీమన్న గారి రచనలు. దీపసభ, పాలేరు, కూలిరాజు చూడండి, ఇవన్నీ కూడా బోయి భీమన్న గారి రచనలు. బోయి భీమన్న గారు 1911వ సంవత్సరంలో జన్మించారు. తూర్పుగోదావరి జిల్లాలోని మామిడి కుదురు గ్రామానికి చెందినవారు బోయి భీమన్న గారు. అయితే ఇప్పుడు దీపసభ అన్నటువంటి ఈ కావ్యం ఇది పద్యకావ్యం. బోయి భీమన్న గారు రచించినటువంటి పద్యకావ్యం ఏది? దీపసభ. ఇక్కడ పాలేరు, బోయి భీమన్న గారు రాసినటువంటి పాలేరు అన్నది ఏ సాహిత్య ప్రక్రియకి చెందుతుంది? నాటకం. అలాగే బోయి భీమన్న గారు రాసినటువంటి కూలిరాజు అన్నటువంటి ఈ రచన ఏ సాహితీ ప్రక్రియకి చెందుతుంది? నాటకం. బోయి భీమన్న గారు రచించినటువంటి రాగవాశిష్టం అన్న కృతి ఏ సాహిత్య ప్రక్రియకి చెందుతుంది? జవాబు నాటకం. బోయి భీమన్న గారు రాసినటువంటి బాలయోగి అన్నది ఏ సాహిత్య ప్రక్రియకి చెందుతుంది? నాటకం. బోయి భీమన్న గారు రాసినటువంటి పైరుపాట ఇది ఏ సాహిత్య ప్రక్రియకి చెందుతుంది? గేయనాటిక. మానవుని మరో మజిలి ఇది ఏ సాహిత్య ప్రక్రియకి చెందుతుంది? గేయ నాటిక. తర్వాత జానపదుని జాబులు, పిల్లి శతకం ఇది శతక ప్రక్రియ చెందుతుంది. పాలేరు నుంచి పద్మశ్రీ వరకు అన్నది ఇది కూడా ఒక నాటకం. గుడిసెలు కాలిపోతున్నాయి ఇవి కవితా సంపుటి. గుడిసెలు కాలిపోతున్నాయి. తర్వాత పాలేరు నుండి పద్మశ్రీ వరకు అన్నది బోయి భీమన్న గారి ఆత్మకథ. పాలేరు నుండి పద్మశ్రీ వరకు అన్నది బోయి భీమన్న గారి ఆత్మకథ, స్వీయ రచన అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. గుడిసెలు కాలిపోతున్నాయి అన్నది కవిత సంపుటి, బోయి భీమన్న గారి కవిత సంపుటి. ఇవి బోయి భీమన్న గారికి సంబంధించినవి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రాథమిక అంశాలని మాత్రమే మనం చెప్పుకుంటున్నాం. ఇంకా వీటికి సంబంధించిన వివరాలని నేను తర్వాత మళ్ళీ ఒక్కొక్కటి క్లియర్గా ఒక్కొక్క కవి గురించి పూర్తిగా నేను ఒక్కొక్క వీడియోని అందిస్తూ ఉంటాను. ఇవి మీరు ఒక్కసారి స్పీడ్గా రివిజన్ చేసుకునేందుకు ఈ అంశాలు మీకు ఎంతో దోహదపడతాయి అన్నమాట. అంటే ఇవన్నీ కూడా క్విక్ రివిజన్ కోసం, స్పీడ్గా ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి చూసుకోవాల్సినటువంటి ప్రాథమిక అంశాల కోసం ఈ వీడియోల్ని మీకు నేను అందిస్తున్నాను. తర్వాత ఒక్కొక్క అంశం గురించి, బోయి భీమన్న గారి గురించి, దేవరకొండ బాల గంగాధర్ల గురించి, అంటే ఇప్పుడు ఏ కవుల గురించి, ఏ రచయితల గురించి అయితే మనం చెప్పుకుంటున్నామో వారి గురించి మరింత విస్తృతంగా సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తర్వాత కాలంలో. అయితే అందాక మీరు అంటే మన వీడియోలన్నీ కూడా వచ్చినంత వరకు కూడా మీరు ఒకసారి టూకీగా వీటిని గుర్తుపెట్టుకొని ఒకసారి పునశ్చరణ చేసుకునేందుకోసం, మళ్ళీ రివిజన్ చేసుకునేందుకోసం ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆల్రెడీ ఈ పీడిఎఫ్ అనేది సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో మెంబర్షిప్ తీసుకున్న అభ్యర్థులకి నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవరైనా పీడిఎఫ్లు కావాలి అనుకుంటే అండ్ సాఫ్ట్ కాపీలన్నీ కూడా కావాలి అనుకుంటే కనుక సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో మీరు మెంబర్షిప్ తీసుకోవాల్సి ఉంటుంది. మంది ఒక వాట్సాప్ గ్రూప్ అనేది నడుస్తుంది. ఆ వాట్సాప్ గ్రూప్లో మెంబర్షిప్ తీసుకున్న వారికి యాడ్ చేయడం జరుగుతుంది.
ఇవన్నీ కూడా సాఫ్ట్ కాపీలు మీకు పీడిఎఫ్ రూపంలో మీకు నేను ప్రొవైడ్ చేయడం జరుగుతూ వస్తుంది. మరి మెంబర్షిప్ తీసుకోవాలి అనుకునేటటువంటి ఒక కొత్త అభ్యర్థులు ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ఈ వీడియోల్ని, వారు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఉంది. మీరు ఆ నంబర్ని సంప్రదించినట్లయితే మెంబర్షిప్ యొక్క డీటెయిల్స్ని నేను మీకు అందిస్తాను. సరే, ఇంక పీడిఎఫ్లో అవసరం లేదు అనుకునేవారు డైరెక్ట్గా యూట్యూబ్ ఛానల్లో మీరు వీడియోల్ని ఫాలో అవ్వచ్చు, కంటెంట్ని. అయితే వారికంటే కాస్త ఆలస్యంగా మీకు కంటెంట్ అనేది అందుతూ ఉంటుంది. మెంబర్షిప్ తీసుకున్న వారికి ఈ కంటెంట్ అనేది చాలా ముందుగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సరే, మనం కంటెంట్లోకి వెళ్ళిపోతున్నాం తిరిగి. ఇప్పుడు మనం తర్వాత అంశం పివి రమణ గారి రచనల్ని ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాం. పివి రమణ గారి రచనలు. ఈయన పివి రమణ గారు 1939వ సంవత్సరంలో జన్మించారు సికింద్రాబాద్లో. ఎక్కడండి? సికింద్రాబాద్లో. ఇదిగో ఇక్కడ మీకు ఇచ్చిన కదా, పివి రమణ గారి జన్మస్థలం సికింద్రాబాద్, అంటే ఈ ప్రాంతానికి చెందినవారు. ఈయన 1939వ సంవత్సరంలో జన్మించారు. ఈయన పివి రమణ గారు చలిచీమలు, అంటే చూడండి ఇక్కడ చలిచీమలు అనేటటువంటి సాంఘిక నాటకంని రచించారు. పివి రమణ గారు రచించినటువంటి సాంఘిక నాటకం ఏదండి? చలిచీమలు. లేదా చలిచీమలు అన్నది అంటే ఈ చలిచీమలు అనేటటువంటి సాంఘిక నాటకంని ఎవరు రచించారు అని బిట్టు వస్తే పివి రమణ గారు అని మీరు గుర్తించాల్సి ఉంటుంది. చలిచీమలు అనేటటువంటి సాంఘిక నాటకంని పివి రమణ గారు రచించి ఎవరికి అంకితం చేశారు అని బిట్టు వస్తే బిరుదురాజు రామరాజు గారికి అంకితం చేశారు. చలిచీమలు అనే సాంఘిక నాటకంని పివి రమణ గారు రచించి బిరుదురాజు రామరాజు గారికి అంకితం చేశారు. అలాగే తెలుగు సాంఘిక నాటకం పాశ్చాత్య నాటక ప్రభావం. తెలుగు సాంఘిక నాటకం పాశ్చాత్య నాటక ప్రభావం. ఈ రచనని ఎవరు చేశారు? పివి రమణ గారు. ఇది పివి రమణ గారి పరిశోధన గ్రంథం. బిట్ అనేది మీకు రావచ్చు. క్రింది వాటిలో పివి రమణ గారి పరిశోధన గ్రంథంని గుర్తించండి అని బిట్ అడిగి ఆప్షన్లో తెలుగు సాంఘిక నాటకం పాశ్చాత్య నాటక ప్రభావం అని ఉంటే దీనిని మీరు సరైన సమాధానంగా గుర్తించాల్సి ఉంటుంది. అలాగే పివి రమణ గారి వెంటాడే నీడలు అన్నది ఇది ఒక నాటకం. ఈ వెంటాడే నీడలు అన్న రచన ఏ సాహితీ ప్రక్రియకి చెందుతుంది? నాటకం. అలాగే మృత్యునీడ మహస్సు అన్నది నాటక ప్రక్రియకి చెందుతుంది. ప్రతాపరుద్ర ఏంటండి? ప్రతాపరుద్ర అన్నది పివి రమణ గారు రచించినటువంటి నాటకం. మహావీరకర్ణ అన్నది పివి రమణ గారు రచించినటువంటి నాటకం. ఆకురాలిన వసంతం పివి రమణ గారి నాటకం. రేపు బిట్లు ఇలా కూడా మనకు ఫేస్ అవ్వచ్చు. ఆకురాలిన వసంతం అన్న నాటక రచయిత ఎవరు? పివి రమణ. మహావీరకర్ణ అన్న నాటక రచయిత ఎవరు? పివి రమణ. ప్రతాపరుద్ర అన్న నాటక రచయిత ఎవరు? పివి రమణ. మృత్యునీడ మహస్సు నాటక రచయిత ఎవరు? పివి రమణ. వెంటాడే నీడలు నాటక రచయిత పివి రమణ. ఇవి చలిచీమలు సాంఘిక నాటక రచయిత పివి రమణ. తెలుగు సాంఘిక నాటకం పాశ్చాత్య నాటక ప్రభావం అన్న పరిశోధన గ్రంథ రచయిత పివి రమణ. చలిచీమలు అన్న సాంఘిక నాటకంని పివి రమణ గారు ఎవరికి అంకితం చేశారు? బిరుదురాజు రామరాజు గారికి. ఇవి ఇక్కడ బిట్లు. 33 గ్రంథాలని ఇక్కడ మనం ఆధునిక గ్రంథాలని గురించి ప్రాథమిక అంశాలని ఇక్కడ మనం తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇంకా ముందుకి మనం పోయినట్లయితే చూడండి,
మనం ఆధునిక కృతులలో 33 ఆధునిక కృతుల గురించి ప్రస్తుతానికి తెలుసుకున్నాం. ఇప్పుడు 34 నుంచి 48వ కృతి వరకు ఈ కృతులను వీటి యొక్క వివరాలని ఇప్పుడు మనం చూద్దాం. దొంగ అన్నటువంటి దొంగ అన్నది కథ. ఇది కథ అనే సాహిత్య ప్రక్రియకి చెందుతుంది. దొంగ అన్నటువంటి ఈ కథని ఎవరు రచించారు? దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు. అలాగే ప్రభాతము సంధ్య అనేటటువంటి పద్య కవితా సంకలనాన్ని ఎవరు రచించారు? దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు. మరి ఇది మీకు అందరూ తెలిసిందే. అంటే అమృతం కురిసిన రాత్రి అనగానే టక్మని ఇది దేవరకొండ బాలగంగాధర తిలక్ గారి రచన అని అందరు కూడా ఈజీగా గుర్తిస్తారు. అయితే అమృతం కురిసిన రాత్రి అన్నది దేవరకొండ బాలగంగాధర తిలక్ గారి రచన అనే విషయం తెలుసును. కానీ ఇది వచన కవితా సంపుటి అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చూసారా, అమృతం కురిసిన రాత్రి అన్నది కథ కాదు, పద్య కవితా సంకలనం కాదు, అలాగే నాటకం కాదు, నాటిక కాదు. ఇది వచన కవితా సంపుటి. చూసారా, ఇది వచనంలో ఉన్నటువంటి కవితల సంపుటి. అమృతం కురిసిన రాత్రి. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. గోరువంకలు అన్న ఈ రచన ఎవరిది? దేవరకొండ బాలగంగాధర తిలక్. గోరువంకలు అన్నటువంటి ఈ రచనని దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు ఏ ప్రక్రియలో మనకు అందించారు అంటే కవితా సంకలనం. గోరువంకలు అన్నది కవితా సంకలనం. అలాగే సుశీల పెళ్లి, దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు రచించినటువంటి ఒక నాటకం సుశీల పెళ్లి. ఇది ఒక నాటకం, దేవరకొండ బాలగంగాధర తిలక్ గారి నాటకం. సాలిపురుగు, ఇది కూడా దేవరకొండ బాలగంగాధర తిలక్ గారి నాటకం. సాలిపురుగు చూసారా, ఇక్కడ సుశీల పెళ్లి, సాలిపురుగు, సుప్తశీల, సుచిత్ర పరిణయం ఇవి దేవరకొండ బాలగంగాధర తిలక్ గారి నాటకాలు. ఏంటండి, ఇక్కడ సుశీల పెళ్లి నాటకం, సాలిపురుగు నాటకం, సుప్తశీల నాటకం, తర్వాత సుచిత్ర పరిణయం ఇది నాటకం కంటే కాస్త లెక్కలో చిన్న ప్రక్రియ, నిడివిలో కాస్త చిన్నగా ఉన్నటువంటి ప్రక్రియ నాటిక. ఇక్కడ నాటకం కంటే నాటిక ప్రక్రియ చిన్నది. ఇక్కడ సుశీల పెళ్లి నాటకం, సాలిపురుగు నాటకం, సుప్తశీల నాటకం, సుచిత్ర పరిణయం నాటిక. అలాగే తిలక్ కథలు ఇంకెవరో రాశారని మీరు పొరపాటు పడే అవకాశం ఉంది. తిలక్ కథలని దేవరకొండ బాలగంగాధర తిలక్ గారే రాసుకున్నారు. ఇవి ఇక్కడ దేవరకొండ బాలగంగాధర తిలక్ గారి రచనలు. ఈయన 1921వ సంవత్సరంలో జన్మించారు. ఎక్కడ జన్మించారు? పశ్చిమ గోదావరి జిల్లాలోని మండపాక గ్రామంలో. దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినవారు. వెస్ట్ గోదావరి మండపాక ప్రాంతానికి చెందినవారు. తర్వాత చూడండి, దేవరకొండ దుర్గం 43వ కృతి దేవరకొండ దుర్గం. దేవరకొండ దుర్గం అన్న కృతి రచయిత ఎవరు? ముకురాల రామారెడ్డి. మేఘదూతం ఇది పుట్టపర్తి నారాయణచార్యులు కూడా రచించారు. మేఘదూతం అన్న అనువాద కవిత్వం. చూడండి, దేవరకొండ దుర్గం అన్నది ముకురాల రామారెడ్డి గారు రచించినటువంటి దీర్ఘ కవిత. ఇది దీర్ఘ కవిత. ముకురాల రామారెడ్డి గారు రచించినటువంటి దీర్ఘ కవిత ఏది అని బిట్టు వస్తే దేవరకొండ దుర్గం అని మనం గుర్తించాలి. అలాగే ముకురాల రామారెడ్డి గారు దీన్ని రచించారనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అలాగే మేఘదూతం అంటే ముకురాల రామారెడ్డి గారి అనువాద కవిత్వం ఏది అని బిట్టు వస్తే మేఘదూతం
అని గుర్తించాలి. అలాగే ముకురాల రామారెడ్డి గారు రచించినటువంటి మరో దీర్ఘ కవిత ఏది అని బిట్టు వస్తే నవ్వే కత్తులు అని గుర్తించాలి. హృదయ శైలి అంటే ముకురాల రామారెడ్డి గారు రచించినటువంటి గేయ సంపుటి పేరు ఏం పేరు అని బిట్టు వస్తే హృదయ శైలి అని మనం గుర్తించాలి. ముకురాల రామారెడ్డి గారు రచించినటువంటి మరో దీర్ఘ కవిత ఏది అని బిట్టు వస్తే రాక్షస జాతర. తర్వాత ముకురాల రామారెడ్డి గారు రాసినటువంటి పరిశోధన పత్రాల సంకలనం ఏది? ఉపరిశోధన. సో దేవరకొండ దుర్గం ముకురాల రామారెడ్డి గారు రచించారు. మేఘదూతం ముకురాల రామారెడ్డి గారు రచించారు. నవ్వే కత్తులు ముకురాల రామారెడ్డి గారు రచించారు. హృదయ శైలి ముకురాల రామారెడ్డి గారు రచించారు. తర్వాత రాక్షస జాతర ముకురాల రామారెడ్డి గారు రచించారు. ఉపరిశోధన ముకురాల రామారెడ్డి గారు రచించారు. కాగా ఇక చూడండి, ఈయన ముకురాల రామారెడ్డి గారు దేవరకొండ దుర్గం, మేఘదూతం, నవ్వే కత్తులు, హృదయ శైలి, రాక్షస జాతర, ఉపరిశోధన ఇవి రచించారు. దేవరకొండ దుర్గం దీర్ఘ కవిత, మేఘదూతం అనువాద కవిత్వం, నవ్వే కత్తులు దీర్ఘ కవిత, హృదయ శైలి గేయ సంపుటి, దీర్ఘ కవిత రాక్షస జాతర దీర్ఘ కవిత, అలాగే ఉపరిశోధన అన్నది పరిశోధన పత్రాల సంకలనం. ఇది ఇప్పుడు నేను ఈ విధంగా ఒక టేబుల్ రూపంలో, పట్టిక రూపంలో ఇవన్నీ మీకు అందిస్తున్నాను కాబట్టి ప్రిపరేషన్ మీకు చాలా చాలా ఈజీ అండి. ఈ రూపంలో మీరు చదవడం వల్ల ఎన్నో బిట్లకి మీరు ఆన్సర్లు గుర్తించగలరు. వీటిని వీలైనన్ని సార్లు చక్కగా చదివేయండి. మీరు అంటే నేను నా ప్రయోజనం కోసం చెప్పట్లేదు. సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో మెంబర్షిప్ తీసుకుంటే కనుక ఇవన్నీ కూడా మీకు సాఫ్ట్ కాపీలు మీకు వస్తాయి. మీరు చక్కగా ఏదో ఒక జిరాక్స్ షాప్కి వెళ్ళి ప్రింట్అవుట్లు తీసుకుంటే, జిరాక్స్లో తీసుకుంటే కనుక మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఎగ్జామినేషన్ అంటే ముందుకి జేఎల్స్ ఉంది, తెలంగాణ జేఎల్స్ కావచ్చు, లేకపోతే గురుకులాలు కావచ్చు, లేదా ఇంకా ఎగ్జామ్ ఏదైనా అవ్వచ్చు. ఇవి కనుక మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ విధంగా మీరు చదువుకుంటూ వెళ్తే, అంటే ముఖ్యంగా ఏంటంటే మన తెలుగు కంటెంట్లో కవులు, రచయితలు, వారి రచనలు, వీటి నుంచి 50% ప్రశ్నలు మనకి అడిగే అవకాశం అనేది ఉంది. కాబట్టి మీకు ఇవి ప్రిపరేషన్లు ఎంతగానో ఉపయోగపడతాయి అని నేను మీకు మాటిస్తున్నాను. చూడండి, ఈయన దేవరకొండ దుర్గం, సరే ఇవన్నీ చెప్పుకున్నాం కదా. ముకురాల రామారెడ్డి గారు దుందుబి అన్న పత్రికకు సంపాదకత్వం వహించారు. ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈయన నాటి మహబూబ్ నగర్ జిల్లా, నేటి నాగర్ కర్నూలు జిల్లాకు చెందినటువంటి ముకురాల గ్రామవాసి ఈ ముకురాల రామారెడ్డి గారు దుందుబి అన్న పత్రికకు సంపాదకత్వం వహించారు. చూసారా, చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా చక్కగా బట్టి పట్టేయండి. 48 కృతులను ప్రస్తుతానికి మనం తెలుసుకోవడం జరిగింది. ప్రాచీన కృతులను గురించి మీకు ఒకే వీడియోలో ఇంతకు ముందు నేను అందించడం జరిగింది. ఇప్పుడు ఆధునిక కృతుల గురించి మనం చూస్తున్నాం. 48 కృతులను ఇప్పటికే మనం ఇక్కడ చూడడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇప్పుడు మిగిలినటువంటి అంశాలని చూసేద్దాం. అయితే ముకురాల రామారెడ్డి గారు రచించినటువంటి ఈ ముకురాల రామారెడ్డి గారు ఈయన రచించినటువంటి ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావ పరిణామం, ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి కృతి. విడిజోడు, ఇది కూడా ముఖ్యమైనటువంటి కృతి. ముకురాల వారి పరిశోధన గ్రంథం బిట్టనది రావచ్చు. ఇక్కడ ముకురాల రామారెడ్డి గారు రచించినటువంటి పరిశోధన గ్రంథం ఏది? ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావ పరిణామం అని గుర్తించాలి. లేదా బిట్టు ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావ పరిణామం అన్న పరిశోధన గ్రంథ రచయిత ఎవరు అని బిట్టు వస్తే ముకురాల రామారెడ్డి గారు. ముకురాల రామారెడ్డి గారు రాసినటువంటి పరిశోధన గ్రంథం ఏది? బిట్టి అలాగే అడగొచ్చు. ఇది కృష్ణా పత్రిక వారి నుండి ద్వితీయ బహుమతిని గెలుచుకున్నటువంటి
పరిశోధన గ్రంథం. ఇక్కడ బిట్ అనేది రావచ్చు. ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావ పరిణామం. ఇప్పుడు ముకురాల వారి పరిశోధన గ్రంథం కదా, ఈ విషయం మనం తెలుసుకున్నాం. అది కృష్ణా పత్రిక నుండి ద్వితీయ బహుమతిని అందుకున్నటువంటి ముకురాల వారి పరిశోధన గ్రంథం ఏది, క్రింది వాటిలో గుర్తించండి అని బిట్టు వస్తే ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావ పరిణామం అని మీరు గుర్తించాల్సి ఉంటుంది. అలాగే విడిజోడు, విడిజోడు ఇది చూడండి, విడిజోడు అన్నది ముకురాల వారి మరో రచన. ఇది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం వారిచే జాతీయ కవిగా గుర్తింపు తీసుకువచ్చినటువంటి రచన. 1976లో ఈ గౌరవం ముకురాల రామారెడ్డి గారికి దక్కింది. తర్వాత పివి నరసింహారావు, ఆయనకి సంబంధించినటువంటి రచనలు, వీటిని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. పివి నరసింహారావు. ఇక్కడ పివి నరసింహారావు చూద్దాం. పివి నరసింహారావు గారి గురించి 51వ రచన చూడండి, సహస్రఫన్. ఏంటంటే ఇది సహస్రఫన్. ఇది సహస్రఫన్ అన్నది కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని గెలుచుకున్నటువంటి రచన. దీన్ని ఎవరు రచించారు? పివి నరసింహారావు గారు రచించారు. ద ఇన్సైడర్ రచయిత పివి నరసింహారావు. అబలా జీవితం రచయిత పివి నరసింహారావు. ఇక్కడ ఇది విశ్వనాథ వారి 1000 పడగలు నవలకు, అంటే విశ్వనాథ సత్యనారాయణ గారు 1000 పడగలు అన్న నవలని తెలుగులో రాస్తే దానికి హిందీ అనువాదం చేసిన వారు పివి నరసింహారావు. దానికి సహస్రఫన్ అని నామకరణం చేయడం జరిగింది. అంతేకాకుండా పివి నరసింహారావు గారి ఆత్మకథ ద ఇన్సైడర్. పివి నరసింహారావు గారి ఆత్మకథ ద ఇన్సైడర్. ఫన్ లక్షత్ కొన్ఘతో అన్న హిందీ రచనకు పివి నరసింహారావు గారు చేసినటువంటి తెలుగు అనువాదం అబలా జీవితం. ఈ అంశాలని మీరు గుర్తుపెట్టుకోండి. చూడండి, ఒక తెలుగు రచనని పివి నరసింహారావు గారు హిందీలోకి అనువాదం చేశారు. ఒక తెలుగు రచనని పివి నరసింహారావు గారు హిందీలోకి అనువాదం చేశారు. అది విశ్వనాథ వారి 1000 పడగలు అన్న తెలుగు నవలకు హిందీ అనువాదం చేశారు. ఆ హిందీ అనువాదమే సహస్రఫన్. దీనికే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఇక్కడ నేను పట్టికలో ఇచ్చిన ప్రతి అంశంని మీరు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ద ఇన్సైడర్ పివి నరసింహారావు గారి ఆత్మకథ. ఫన్ లక్షత్ కొన్ఘతో అన్నది హిందీ రచన. దీనికి తెలుగులోకి అనువాదం చేశారు పివి నరసింహారావు గారు. తెలుగులో దీని పేరు అబలా జీవితం. ఇది. తర్వాత ఈయన వరంగల్ జిల్లాకి చెందినవారు. పివి నరసింహారావు గారికి సంబంధించినటువంటి మరిన్ని అంశాలని పూర్తి వీడియోలో తర్వాత తెలుసుకుందాం. ఇక 54వ రచన చిల్లర దేవుళ్ళు, 55వ రచన మోదుగ పూలు, 56వ రచన మాయ జలతారు, 57వ రచన జనపదం. చిల్లర దేవుళ్ళు రచయిత దాశరథి రంగాచార్య. మోదుగు పూలు రచయిత దాశరథి రంగాచార్య. మాయ జలతారు రచయిత దాశరథి రంగాచార్య. జనపదం రచయిత దాశరథి రంగాచార్య. ఈ 4 కూడా దాశరథి రంగాచార్యుల వారు రచించినటువంటి నవలలు. తెలుగు నవలలో పాత్రోచిత యాసను మొదట ప్రవేశపెట్టిన రచయిత క్రింది వారు ఎవరు గుర్తించండి అని బిట్టు వస్తే దాశరథి రంగాచార్య అని మీరు గుర్తించాల్సి ఉంటుంది. 1928వ సంవత్సరంలో ఈయన జన్మించారు. ఎక్కడ జన్మించారు? చిన్నగూడూరు గ్రామంలో. చిన్నగూడూరు గ్రామం ఎక్కడుంది? మహబూబాబాద్ జిల్లాలో. ఈ మహబూబాబాద్ అనేది అప్పట్లో ఖమ్మం జిల్లాలో భాగంగా ఉండేది.
అది ఇప్పుడు మహబూబాబాద్ అనేది ప్రత్యేకమైన ఒక జిల్లాగా అవతరించింది. అది ఖమ్మం జిల్లా లేదా మహబూబాబాద్ ఈ ప్రాంతానికి చెందిన వారు దాశరథి రంగాచార్యుల వారు. ఈయన దాశరథి కృష్ణమాచార్యుల వారి సోదరులు. తర్వాత చూడండి, 58వ కృతి రసధ్వని, 59వ కృతి ఈ జంట నగరాలు హేమంత శిశిరాలు, 60వ రచన గజేంద్ర మోక్షం, 61వ రచన భ్రమరగీతం, 62వ రచన శ్రీకృష్ణ శతకం, 63వ రచన ఉత్పలమాల శతకం. ఇవి వీటిని ఇప్పుడు పరిశీలన చేసినట్లయితే రసధ్వని ఉత్పల సత్యనారాయణాచారి గారు రచించినటువంటి రచన. ఈ జంట నగరాలు హేమంత శిశిరాలు రచన చేసిన వారు ఎవరు? ఉత్పల సత్యనారాయణాచార్య. గజేంద్ర మోక్షం రచయిత భ్రమరగీతం, శ్రీకృష్ణ శతకం, ఉత్పలమాల శతకం. ఈ రచనలన్నీ కూడా ఉత్పల సత్యనారాయణాచార్య గారు చేయడం జరిగింది. ఈయన 1928లో జన్మించారు. ఖమ్మం జిల్లాలోని చింతకాని అన్న గ్రామానికి చెందినవారు ఉత్పల సత్యనారాయణాచార్య. తర్వాత ఇప్పుడు చూడండి, 64వ కృతి, 65వ కృతి, 66వ కృతి, 67వ కృతి, 68వ కృతి వీటిని ఇప్పుడు మనం చూద్దాం. వ్యాస తాత్పర్య నిర్ణయం, గోమాత కళ్యాణ దాస చరిత్రం, శివపద మణిమాల, భావానంద స్వామి చరిత్ర, శ్రీ వేములవాడ రాజరాజేశ్వర యాకప్రాశ శతక పద్యమాలిక. ఈ 5 రచనలు చేసిన వారు గౌరీభట్ల రఘురామ శాస్త్రి గారు. ఈ 5 కృతులు ఎవరివండి? గౌరీభట్ల రఘురామ శాస్త్రి గారివి. ఈయన 1929లో జన్మించారు. సిద్దిపేట జిల్లా రెమ్మనగూడ అన్న ప్రాంతానికి చెందినవారు ఈయన. తర్వాత ఇప్పుడు 69వ రచన, 69వ రచన స్వర్ణ కమలాలు, 70వ రచన తులసీ దళాలు, 71వ కృతి రాజహంస. ఈ 3 ఆధునిక కృతులను చేసిన వారు ఇల్లిందుల సరస్వతీదేవి గారు. ఈవిడ 1918లో జన్మించారు. సరే, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకున్న ఇల్లిందుల సరస్వతీదేవి గారి రచన ఏది లేదా కథా సంపుటి ఏది? స్వర్ణ కమలాలు. స్వర్ణ కమలాలు అన్నది ఇల్లిందుల సరస్వతీదేవి గారి కథల సంపుటి. అలాగే తులసీ దళాలు కూడా కథల సంపుటి. రాజహంస ఇది కూడా కథల సంపుటి. ఈ 3 కూడా కథా సంపుటాలు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే 72వ రచన శబరిమాత శతకం, 73వ రచన నరసింహ శతకం, 74వ రచన కవి గౌడప్ప శతకం, 75వ రచన రసతరంగిణి శతకం, 76వ రచన కవితా సుధాలహరి ఇది. తర్వాత 77వ కృతి గౌడ ప్రబోధం. వీటిని రచించిన వారు మామిండ్ల రామగౌడు. శబరిమాత శతకం, నరసింహ శతకం, కవి గౌడప్ప శతకం, రసతరంగిణి, కవితా సుధాలహరి, గౌడ ప్రబోధం ఇవన్నీ కూడా మామిండ్ల రామగౌడు చేసినటువంటి రచనలు. 1943లో ఈయన జన్మించారు. నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం రుద్రూరు అన్న గ్రామానికి చెందినవారు మామిండ్ల రామగౌడు.
తర్వాత చూడండి, 78వ రచన కవి సమయములు, 79వ రచన తెలుగు ఉత్తర భారత సాహిత్యాలు, 80వ రచన చాటువులు, 81వ రచన వాగ్భూషణం, 82వ రచన వేగు చుక్కలు, 83వ రచన వెలుగు బాటలు, 84వ రచన అడుగుజాడలు, 85వ రచన వెలుగు చూపే తెలుగు పద్యాలు, 86వ రచన దేశమును ప్రేమించుమన్నా. వీటన్నిటిని రచించిన వారు ఇరువెంటి కృష్ణమూర్తి గారు. 1930లో జన్మించారు. కవి సమయములు అనేది ఇరువెంటి కృష్ణమూర్తి గారి సిద్ధాంత గ్రంథం. కొన్ని అంశాలని నేను ఇవ్వలేదు, వీటిని తర్వాత నేను మళ్ళీ స్పెషల్ వీడియోలు చేసి వాటిలో అందిస్తాను. 87వ రచన వేడిగాలి, 88వ రచన చావు గీతం. ఈ రెండింటిని రచించిన వారు సలంద్ర లక్ష్మీనారాయణ గారు. 1956లో నిజామాబాద్ పట్టణంలో జన్మించారు. వేడిగాలి అన్నది కవితా సంకలనం కాగా, చావు గీతం అన్నది కవితా సంపుటి. ఇవి సలంద్ర లక్ష్మీనారాయణ గారి రచనలు. తర్వాత చూడండి, దళిత మేనిఫెస్టో 89వ రచన. ఇది కూడా సలంద్ర లక్ష్మీనారాయణ గారి రచన. ఇది ఒక కవిత. దళిత మేనిఫెస్టో అన్నది ఒక కవిత, సలంద్ర లక్ష్మీనారాయణ గారు రచించారు. ఇక పోతే 90వ రచన నా జైలు జ్ఞాపకాలు అనుభవాలు. ఇది ఒక ఆత్మకథ. నా జైలు జ్ఞాపకాలు అనుభవాలు, ఇది ఒక ఆత్మకథ. ఈ ఆత్మకథ ఎవరిది? సంఘం లక్ష్మీబాయి గారిది. 1911లో ఈమె జన్మించారు. మేడ్చల్ జిల్లాలోని ఘటకేశ్వరంలో జన్మించారు. ఆత్మకథ చూడండి, 1951లో ఆచార్య వినోబా భావే గారితో కలిసి భూదాన ఉద్యమంలో పాదయాత్రలో పాల్గొన్న ప్రథమ మహిళగా ఈమె కీర్తిగాంచారు. గాంధీజీ పిలుపు మేరకు ఉప్పు సత్యాగ్రహంలో కూడా పాల్గొన్నారు. ఈ విధంగా గాంధీజీ గారి పిలుపు మేరకు ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకి వెళ్ళిన ప్రథమ తెలంగాణ మహిళ సంగెం లక్ష్మీబాయమ్మ. ఈ విధంగా ఉప్పు సత్యాగ్రహంలో గాంధీజీ గారితో పాటు పాల్గొనడం వల్ల జైలుకి వెళ్ళారు. ఆ సందర్భంలో జైలులో ఆవిడ రాసుకున్నటువంటి గ్రంథం నా జైలు జ్ఞాపకాలు అనుభవాలు. ఇది తమ ఆత్మకథ. మేడ్చల్ జిల్లా ఘటకేశ్వరం ఈ ప్రాంతానికి చెందినవారు సంగెం లక్ష్మీబాయమ్మ. తర్వాత ప్రస్తుతం 90 కృతులను పరిచయం చేయడం జరిగింది. 91వ కృతి నుంచి ఇప్పుడు మనం మరో 10 కృతులను తెలుసుకుంటే ఈ వీడియో ఇక్కడికి పరిసమాప్తి చేద్దాం. చూడండి, ఇక్కడ 91వ రచన దుందుబి. 91వ రచన ఏంటండి? దుందుబి. దుందుబి ఇది ఒక నదీ కావ్యం. ఎవరు రచించారు? దుందుబి మల్కెభరామ గోపన. దుందుబి అనే నదీ కావ్యం, పద్యకావ్యం, గేయ కావ్యం. దుందుబి అనేది పద్య గేయ కావ్యము, నదీ కావ్యము. దీన్ని గంగాపురం హనుమత్ శర్మ గారు రచించారు. 1925లో ఈయన జన్మించారు. మహబూబ్ నగర్ జిల్లా వేవూరు గ్రామానికి చెందినవారు. మల్కిభరామ గోపన అన్న ఈ రచనల్ని కూడా ఏం చేశారు. 93 కృతులు అయ్యాయి. ఇప్పుడు 94వ కృతిని ఇప్పుడు మనం చూస్తున్నాం. చూడండి,
తెలుగు జానపద గేయ సాహిత్యం, ఇది బిరుదురాజు రామరాజు గారి పరిశోధన గ్రంథం. ఈయన వరంగల్ జిల్లా దేవనూరుకు చెందినవారు. బిరుదురాజు రామరాజు గారు 1925లో జన్మించారు. తెలుగు జానపద గేయ సాహిత్యం ఆయన రాసినటువంటి పరిశోధన గ్రంథం. చరిత్రకెక్కని చరితార్థులు, ఆంధ్రయోగులు, మరుగున పడిన మాణిక్యాలు, ఉర్దూ నిఘంటువు, తెలుగు నిఘంటువు, శ్రీ సత్యసాయి విన్నపాలు, తెలుగు వీరుడు, వీరగాథలు, అల్లూరి సీతారామరాజు, తెలుగు జానపద రామాయణం, తెలుగు సాహిత్య ఉద్యమకారులు, తెలంగాణ పల్లెపాటలు, తెలంగాణ పిల్లల పాటలు, ఇవి బిరుదురాజు రామరాజు గారు రచించేటువంటి కృతులు. సరే, ఇక్కడికి వీటిని మనం ముగిద్దాం. వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుంది. మళ్ళీ ఇక్కడి నుంచి మరో 100కు పైగా బిట్లను మరో వీడియోలో అందించే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.